హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిసన్ నార్షా కిచెన్. మన కిచెన్లో ఈరోజు వేడి వేడి స్టఫింగ్ బజ్జీ అండి. మరి స్టఫింగ్ బజ్జీ మనకు బయట తెచ్చుకునే విధంగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులోకి 250 గ్రామ్స్ శనగపిండిని అయితే యాడ్ చేసేసుకుందాం. 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఇందులోకి కొంచెం వంట సోడా అండి, బేకింగ్ సోడాను ఒక పావు టీ స్పూన్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేస్తూ అయితే ఈ పిండిని కలుపుకోవాలండి. బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు లూజుగా అయిపోతే బజ్జీ పర్ఫెక్ట్గా అయితే రాదు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా వేళ్ళతోనే బాగా కలుపుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకొని మీరు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు స్టఫింగ్ కోసం స్టఫింగ్ బజ్జీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి వీడియోలో అయితే ఫ్రెండ్స్ స్టఫింగ్ బజ్జీ అనమాట. ఈ స్టఫింగ్ కోసం చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు, చూసారా పప్పులు అంటారండి వీటిని, శనగపప్పు అనమాట. శనగపప్పు వేసిన తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లెమన్ యాడ్ చేసేసుకొని, హాఫ్ లెమన్ అది స్కిప్ అయిపోయింది. యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ చేసే విధానం అండి. ఒక మిర్చిని తీసుకొని ఒక షాక్ తోటి ఇలా సెంటర్లో కట్ చేసుకొని లోపల వైట్ ఉంది కదా దాన్ని అయితే బయటకు తీసేసుకొని ఇలా ఈ పౌడర్ని, పప్పుల పొడి అంటారు, ఈ పొడిని అంతా స్టఫింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చిని లోపలున్న వైట్ని తీసేసి అందులోకి ఈ పౌడర్తో ఇందులో మొత్తం కూడా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చిని అయితే మనం 1 by 1 స్టఫింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టఫింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, అది కొద్ది వేళ్ళతో ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ పైకి వచ్చి ఉంటుంది కదా, కలిపేసుకొని స్టఫింగ్ చేసిన బజ్జీని ఇలా ముంచి బాగా హీట్ ఎక్కిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లోకి బజ్జీలు అయితే వేసేసుకుందాం. చూడండి ఇలా బజ్జీలను అయితే వేసేసుకోండి. ముందుగా వేసిన బజ్జీ బాగా ఆయిల్ హీట్ ఎక్కినట్లయితే కొద్దిగా త్వరగా వేగిపోతుంది. అది టర్న్ చేసేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ కూడా టర్న్ చేస్తూ బజ్జీని బాగా క్రిస్పీగా బయట ఎలా దొరుకుతాయో అలా క్రిస్పీగా వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం బజ్జీని కూడా 2 సైడ్స్ బాగా ఫైన్గా కాల్చుకొని క్రిస్పీగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, అలాగే లెమన్ కూడా కాస్త లెమన్ని దీని మీద యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ వింటర్లో వేడి వేడి బజ్జీలు అయితే చాలా ఈజీగా బయట స్ట్రీట్ స్టైల్లో మనకైతే దొరుకుతాయండి. మరి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి.